సో అలా ఉంది చట్టం మాత్రం. మళ్ళీ తెరపైకి బయ్యారం. సొంతంగా ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర సర్కారు యోచన. స్థానికంగా లభించే ఐరన్ ఓర్తో ఏర్పాటు చేయొచ్చా, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవచ్చా? పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని ఆఫీసర్లకు గవర్నమెంట్ ఆదేశం. ఇటీవల రెవెన్యూ సోర్స్ మీటింగ్లో చర్చించిన ప్రభుత్వం. గతంలో తిరస్కరించిన ఎన్డీఏ సర్కార్. ఇది సర్కారు మీద బురద చల్లేటట్టున దాని వెనకాల అసలు ఎందుకు అప్పుడు కాలేదు ఇప్పుడు ఎందుకు అవుతుంది అనేటువంటి విధంగా రాయాలి, కానీ ఎన్డీఏ సర్కార్ అని ఎలా అంటారు? బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అంశం మళ్ళీ తెర మీదకి వచ్చింది. ప్రభుత్వ రంగంలోనే ప్లాంట్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర సర్కార్ భావిస్తున్నట్టుగా తెలుస్తున్నది. ప్లాంట్ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వ ఆఫీసర్లను ఆదేశించినట్లుగా తెలుస్తున్నది. అక్కడ లభించే ఐరన్ ఓర్తో ఏర్పాటు చేయొచ్చా, లేక ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవచ్చా అనే అంశాలపై అధికారులు అధ్యయనం చేస్తున్నట్టుగా సెక్రటేరియట్ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. యూపీఏ హామీపై సర్కారు దృష్టి. ఏపీ పునర్విభజన చట్టం 2014లో ఇల్లందు నియోజకవర్గంలోని బయ్యారం ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని నాటి యూపీఏ సర్కార్ హామీ ఇచ్చింది. కానీ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాటి యూపీఏ సర్కార్ ఇచ్చిన బయ్యారం స్టీల్ ప్లాంట్ హామీపై దృష్టి సారించింది. ఈ మధ్య డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వద్ద జరిగిన రెవెన్యూ రిసోర్స్ శాఖల సమావేశంలో ప్లాంట్ ఏర్పాటుపై చర్చ జరిగింది. బయ్యారంలో లభించే ఐరన్ ఓర్తోనే దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చా, లేదా ఒకవేళ అక్కడ ఐరన్ ఓర్ కనుక సరిపోకపోతే బయటి రాష్ట్రాల నుంచి లేదా బయటి దేశాల నుంచే ఐరన్ ఓర్ని ఇంపోర్ట్ చేసుకుని అక్కడ ఐరన్ తయారు చేయడానికి ఛాన్స్ ఉందా అనేటువంటి ఉద్దేశాన చర్చలు అయితే జరుగుతాయి. కానీ 2014 తర్వాత యూపీఏ గవర్నమెంట్ ఎప్పుడైతే పడిపోయిందో అప్పటి నుంచి అక్కడ ఎందుకు పెట్టలేదు అనేటువంటి విషయాలపైన అసలు ఫస్ట్ చర్చ జరగాలి. ఆ విషయాలు ప్రజలకు అందుబాటులోకి తేవాలి. ఆ ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వాలు అంటే కేంద్రం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ గత 10 ఏళ్లుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కార్ ఎందుకు చేయలేకపోయింది అంటే ఎన్డీఏ సర్కార్ అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఏదైతే ఉందో ఆ పార్టీ ఈ వీళ్ళకి సపోర్ట్ చేయలేదా, లేకపోతే దీని వెనకాల అసలు ఐరన్ ఓర్ ఇక్కడ ఎంత అయితే ఉందో బయ్యారంలో ఉన్నటువంటి ఐరన్ ఓర్ ఏదైతే ఉందో ఎంత సైజ్ అయితే ఉందో ఎన్నేళ్ల పాటు అక్కడ ఐరన్ లభిస్తుంది అనేటువంటి ఉందో ఆ రిసోర్సెస్ తక్కువ ఉన్నాయా అనేటువంటి ఉద్దేశాన్ని పెద్ద చర్చ జరగాలి. అది ప్రజల్లోకి రావాలి. అప్పుడే ఒకరి మీద ఒకరు అబద్ధాలు చెప్పుకునేటువంటి పంతా పోయి వాళ్ళు క్లియర్గా అంటే ప్రజలకు ఏం చేయబోతున్నారు అనేటువంటి అంశాలు బయటికి వస్తాయి. ఇక మా ఐఏఎస్ సార్ దగ్గర పోదాం. చెప్పేవి సూక్తులు, చేసేవి మోసాలు. ఐఏఎస్ అమోయ్ లీలలు అన్నీ ఇన్ని కాదు. సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టులు, పాలనలో మాత్రం అవినీతి పనులు. ఆయన్ను మరో నిజాంతో పోల్చిన హైకోర్టు. భూ కుంభకోణాల్లో తీవ్రమైన ఆరోపణలు. బీఆర్ఎస్ లీడర్లు ఏం చెప్పినా చేసేవారనే ప్రచారం. ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ఆఫీసర్. ఇక్కడ సుభాష్ చంద్రబోస్ గురించి పెట్టారు ఆయన. తర్వాత ఆయన ఫోటో ఆయన ఒకటి పెట్టుకొని ఫోటో పెట్టుకున్నాడు. ఆయన ఐఏఎస్ ఆఫీసర్. ఆయన సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నవారు ఆయన మంచి అధికారి అనే అనుకుంటారు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఆయన చేసిన పోస్టులు అలాంటివి. నిత్యం మోటివేషనల్ కోట్స్ పెడుతూ ఫాలోవర్స్ను ఆకట్టుకుంటూ ఉంటారు. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. కానీ ఐఏఎస్ అధికారిగా ఆయన చేసే పనులు చూస్తే మాత్రం అంతా భిన్నం. ఆయన పాలన పూర్తిగా అవినీతిమయం. ఆయన చేసిన పనులకు హైకోర్టు సైతం ఏకంగా నిజాంతో పోల్చడాన్ని చూస్తే ఆ ఐఏఎస్ అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఆ ఐఏఎస్ అధికారి మరెవరు కాదు, మొన్నటి వరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసిన అమయ్ కుమార్. రంగారెడ్డి నుంచి అక్రమ కార్యకలాపాలు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అమయ్ కుమార్పై ఆరోపణలు స్టార్ట్ అయ్యాయి. దానికి తోడు ధరణి పోర్టల్లో ఆయనకు చాలా వరకు కలిసి వచ్చింది. తమ భూములను అన్యాయంగా నిషేధిత జాబితాలో పెట్టారని, పట్టాలున్న నిషేధిత జాబితాలో ఉన్నాయని, వాటిని క్లియర్ చేయాలని ఎవరైనా పేద రైతులు రిక్వెస్ట్ పెట్టుకుంటే వాటిని పట్టించుకునేవారు కారని ఆరోపణలు. ఏళ్లకేళ్ళు వాటిని పెండింగ్లో పెట్టి ఇబ్బందులు పెట్టేవారని, అలాగే బీఆర్ఎస్లు ఎవరు ఏం చెప్పినా కానీ అన్ని పనులు చేస్తాడని చెప్పేసి ఈయన పైన మాటలు ఉన్నాయనేటువంటి మాట అంటూ ఉన్నారు. అయితే అమయ్ కుమార్ గారి పైన పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఆరోపణ ఏంటంటే అమయ్ కుమార్ కేవలం కేటీఆర్ గారి కోసం మాత్రమే పనిచేశాడని లోకులు కాకలై కూస్తూ ఉండేవారు. ఇన్ని రోజులు లోకులు కాకలై కూస్తూ ఉండేవారు. చాలా స్ట్రైట్గా కొన్ని చెప్పొచ్చు, నేను నాకు తెలిసినాయి. కానీ నేను న్యూట్రల్గా మీకు చెప్పాలనేటువంటి ఉద్దేశాన్ని ఉన్నా కాబట్టి అమయ్ కుమార్ అనేటువంటి వ్యక్తి కేటీఆర్ కానీ ఆయన చుట్టూ ఉండేటువంటి కొంతమంది కోటరీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాట చాలా ఎక్కువ వినేటోడు అనేటువంటి మాట ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ అమయ్ కుమార్ని రంగారెడ్డి కలెక్టర్గా కేవలం కేటీఆర్ తన కనుసన్నల్లో ఉంచుకునేందుకు మాత్రమే అమయ్ కుమార్ని పెట్టుకున్నాడనేటువంటి మాట కూడా ఉండేది. అందులో ఎంత వాస్తవం ఉందనేటువంటిది ఈ కోర్టులు ఉన్నాయి, ఇవాళ ఉన్నటువంటి ఏసీబీలు ఉన్నారు, ఇంకోటి ఉంది, ఇంకో డిపార్ట్మెంట్ ఉంది, వీళ్ళందరూ చెప్పాలి మనకి. సో ఇలాంటివన్నీ ఉన్నటువంటి ఈ తరంలో అమయ్ మీద వచ్చినటువంటి ఈ కామెంట్స్ నేనైతే సర్ప్రైజ్ అవుతాను. మీరు ఎవరైనా అయితే నేనేం చేయలేను. గురునానక్ చిత్రపటానికి నివాళులు